ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఈ ఏడాది సీజన్ ఆద్యంతం ఎస్ఆర్హెచ్ అదరగొట్టినప్పటికీ ఫైనల్లో మాత్రం తేలిపోయింది. చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పరంగా దారుణ ప్రదర్శన కనబర్చింది. అలాగే బౌలింగ్ లోనూ తీవ్రంగా నిరాశపరిచింది. పోరాడే ప్రయత్నం కూడా బౌలర్లు కనబర్చలేకపోయారు. ముఖ్యంగా కేకేఆర్ బౌలర్ల దాటికి బ్యాటర్లు 113 పరుగులకి కుప్పకూలారు. అయితే ఆ లక్ష్యాన్ని కేకేఆర్ బ్యాటర్లు కేవలం 10.3 ఓవర్లోనే ఊది పడేసి ఫైనల్లో విజేతగా నిలిచారు. మొత్తానికి ఈ ఫైనల్ మ్యాచ్ లో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో పూర్తిగా విఫలమై తీవ్ర నిరాశపరిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ కెప్టెన్ తమ ఓటమిపై స్పందించాడు. మేము బ్యాటింగ్ బౌలింగ్ లో పూర్తిగా విఫలమయ్యాం. మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. ముఖ్యంగా బ్యాటర్లు కేకేఆర్ బౌలర్ల దాటికి చేతులు ఎత్తేశారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో మాకు ఏ దశలోనూ కేకేఆర్ అవకాశం ఇవ్వలేదు. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ అసాధారణ ప్రదర్శనతోనే తమ విజయావకాశాలను దెబ్బతీసిందని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. చెన్నైలోని ఈ పిచ్చి ఏమాత్రం భారీ స్కోరు చేసే వికెట్ కాదు. ఒకవేళ మేము 160 పరుగులు చేసి ఉంటే పోరాడేందుకు అవకాశం ఉండేది. కానీ దారుణమైన బ్యాటింగ్ వైఫల్యం తీవ్ర నిరాశపరిచింది. తక్కువ టార్గెట్ ను కాపాడేందుకు బౌలింగ్ లో కష్టంగా మారిపోయిందని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.